ఎంపీ పదవి పోయిన తర్వాత తనకు అనుచరులు లేరని, తన మనుషులు ఎవరిని కిడ్నాప్ చేయలేదని, తనకు గుర్తు లేదని వైకాపా నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ పోలీసుల ప్రశ్నలకు పొంతలేని సమాధానాలు చెప్పారట. ఉద్దండరాయనపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇసకపల్లి కృష్ణ రాజు మీద దాడి కేసులో ఆయన తుళ్లూరు పోలీసులు 3 రోజుల పాటు కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. 3వ రోజైన శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తుళ్లూరు సీఐ కొంకా శ్రీనివాసరావు విచారించారు. సురేష్ తరపు న్యాయవాదికి సమాచారం ఇచ్చినా రాలేదు. కస్టడీ గడువు ముగియడంతో శనివారం ఉదయం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు అంటే డైరెక్ట్గా చెప్పుంటారు, వీళ్ళకి కృష్ణ మీద దాడిలో పాల్గొన్న వారెవరు, కిడ్నాప్ చేసి తీసుకెళ్లే సమయంలో ఉపయోగించిన ద్విచక్ర వాహనాలు ఎవరివి అన్న పోలీసుల ప్రశ్నలకి తన అనుచరులు దాడి కిడ్నాప్ చేయలేదని సురేష్ చెప్పినట్టు తెలిసింది. పోలీసులు ఆధారాలు చూపిస్తే దాడిలో 20 మంది పాల్గొన్నట్టు బాధితులు చెప్తున్నారని ప్రశ్నించగా తనకు తెలియదని, గుర్తులేదని మొక్కుబడిగా సమాధానం ఇచ్చారు. ఎవడైనా కిడ్నాప్ చేస్తే 2 వీలర్ మీద ఎక్కించుకుని వెళ్తాడా? అసలు అడిగే వాళ్ళకన్నా ఉండాలా, ఇతను చెప్పేటప్పుడు అని ఉండాలి. 2 వీలర్ మీద ఎవడన్నా కిడ్నాప్ చేస్తాడా అండి అని చెప్పేసి. బేసిక్గా అక్కడ జరిగింది ఒకటి, ప్రచారం చేస్తున్నది మరొకటి. వార్తలు వక్రీకరించుకోవడంతో పాటుగా నేరపరంగా కేసుల్ని ఎలా ఇరికించవచ్చు అన్నటువంటిది ఇక్కడ కొత్త భాష్యాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవడన్నా 2 వీలర్ మీద కిడ్నాప్ చేస్తాడా?